నమస్తే. మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్లో బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో జిల్లా సివిల్ సప్లై శాఖ కృష్ణా జిల్లా మేనేజర్ కోటిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి నిన్న గోడౌన్ మేనేజర్ మానస తేజను అరెస్టు చేశారు. కోటిరెడ్డికి ఈ కేసులో ప్రమేయం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేర్ని నాని గోడౌన్లో రేషన్ బియ్యం మాయమయ్యాయి అని ఇటీవల పోలీసులకు కోటిరెడ్డి ఫిర్యాదు చేశారు. బియ్యం నిల్వలు మాయంపై తనపై అనుమానం రాకుండా పోలీసులకు కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మానస తేజ, కోటిరెడ్డి అరెస్టులను పోలీసులు నేడు నిర్ధారించనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ రోజు మచిలీపట్నం జిల్లా కోర్టులో పేర్ని జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణకు రానుంది. ఇదే కేసులో పేర్ని నాని, ఆయన సతీమణి జయసుధ కాకుండా మరో ఇద్దరిపైన పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బియ్యం కుంభకోణానికి సంబంధించి పేర్ని నాని చుట్టూ వివాదం నడుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా నాని సతీమణి పేర్ని జయసుధ పేరును చేర్చారు. అదేవిధంగా నిన్న గోడౌన్ మేనేజర్ మానస తేజను పోలీసులు అరెస్టు చేశారు. గత 20 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న గోడౌన్ మేనేజర్ మానస తేజను నిన్న హైదరాబాద్లోని ఆయన బంధువుల ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మానస తేజ కోసం పోలీసులు 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించగా చివరకు హైదరాబాద్లో అతడిని అదుపులోకి తీసుకుని మచిలీపట్నానికి తరలించి రహస్యంగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. మేనేజర్కు సంబంధించి బ్యాంకు ఖాతా లావాదేవీలకు సంబంధించిన వాటిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే మానస తేజ అరెస్టును పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. మరోవైపు పేర్ని నానికి సంబంధించిన గోడౌన్ను ప్రభుత్వం అద్దెకు తీసుకున్న నాటి నుంచి పౌర సరఫరాల శాఖలో పనిచేసిన అధికారులకు పోలీసులు విచారణకు హాజరు కావాలి అని నోటీసులు జారీ చేశారు. మరోవైపు మానస తేజ అరెస్టు విషయం తెలుసుకున్న పేర్ని నాని రాజకీయంగా చేసిన వ్యాఖ్యలు, మంత్రి కొల్లు రవీంద్రపై చేసిన ఆరోపణలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. నెల రోజుల పాటు అన్ని కోణాలలో దర్యాప్తు చేసి విజిలెన్స్ పోలీస్ అధికారులు దాదాపు 7,000కు పైగా బస్తాలు మాయమైనట్లు నిర్ధారించారు. దీనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మానస తేజ్తో పాటు సివిల్ సప్లై మేనేజర్ కోటిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బియ్యం మాయంలో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే విచారణ పూర్తయిన తర్వాత నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది.